ఏంటమ్మా ఇంత హుషారుగున్నావు? ఏం లేదన్నయ్య. నా తర్వాత పుట్టిందాన్ని నీ ఫీలింగ్స్ నాకు తెలియకుండా ఉంటాయా? ఏదో స్పెషాలిటీ ఉంది, నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదన్నయ్య. నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను చెప్పు. నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వే ఎలాగైనా మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించాలి. నా చెల్లి ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసమ్మా. ఎవరు అదృష్టవంతుడు? ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యానా లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా మినిస్టర్స్ అన్నా? ఎవరు ఎవరు అదృష్టవంతుడు చెప్పు. వాళ్ళెవరూ కాదన్నయ్య. అతను బాక్సర్. బాక్సరా? అవునన్నయ్య. రేపో మాపో స్టేట్ ఆపై నేషనల్ ఛాంపియన్ కాబోతున్నాడు. ఓ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట. గుడ్. పేరేంటి? కిరణ్. ఓ గుడ్ నేమ్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. ఏయ్, కిరణ్ అంటే నువ్వేనా? నేనే. నా పేరు రణధీర్. నా పేరెంట్స్ ఆ పేరు పెట్టడానికి ఒక పర్పస్ ఉంది. దేన్నైనా సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఎవరినైనా ఎదురిస్తానని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా దారికి నువ్వు వడ్డొస్తున్నావు. నేనా? నీ దారికి అడ్డొచ్చానా? డబ్బు డబ్బు లేని నువ్వు ఏం మాయ చేసావురా? ఏం మంత్రం వేసావు? నా చెల్లి నీ ప్రేమలో పడి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొని ఉంటుంది. నీ కండల్ని చూసి మురిసిపోకు. నీ పంచు బయట్లు చూసి విర్రవిగిపోకు. ఇంట్లో ఈగల మూత, బయట పంచుల మూత నాకు తెలుసు. ఈరోజే కాదు ఈ క్షణమే నువ్వు నా చెల్లిని మర్చిపోవాలి. లేదంటే పిల్లో పగిలిపోదు. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. నేను ఒక్కసారే చెప్తాను, రెండోసారి వినడానికి నువ్వుండవు. ఈ దేశంలో 100 రూపాయలకి మర్డర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర కిరాయి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అంతవరకు తెచ్చుకోకు. బాయ్. నువ్వా? కాదు, రష్మిక మందన్న. ఆమె ఈ మధ్యలో బాలీవుడ్లో పనిచేస్తుందంట. నీకోసం షూటింగ్ బంద్ చేసి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి, ప్రాక్టీస్ మానేసి ఇక్కడేం చేస్తున్నావు? కావ్య, నువ్వు ఇలా రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, నాకు కూడా. దయచేసి నా బ్రతికేదో నన్ను బతకని, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. మీ అన్నయ్య వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ నిన్ను కలిస్తే చంపేస్తా అన్నాడు. ఏయ్ కావ్య, కావ్య! అన్నయ్య? అన్నయ్య! ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలేమైంది? నువ్వు కిరణ్ని కలిసావా? కలిశాను. ఓ, జరిగిందంతా నీకు చెప్పాడన్నమాట. సరే, ఇప్పుడేమంటావు? నువ్వు అర్జెంటుగా కిరణ్ని కలిసి సారీ చెప్పాలి. ఇప్పుడేమైందని? అతను నన్ను నా ప్రేమను మర్చిపోమన్నాడు. అసలు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నాకున్న ఒకే ఒక అండ నువ్వే. నువ్వు నా పెళ్లి చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.
ఒక అన్నగా నువ్వు చేసే పని ఇదేనా? అయినా నీతో కాదు, నేనిప్పుడే అమెరికాలో ఉన్న మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పేసి పెళ్లికి ఒప్పించేసుకుంటాను. ఆగమ్మా, అతను నిజం నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడో అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానమ్మా. తప్పకుండా అతన్ని కలిసి నిజం నేనే చెప్తాను. యూ డోంట్ వరీ. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. ప్రామిస్? ప్రామిస్. ఎస్. ఏమిరా బొమ్మరిది, నీకు ఇంకెవరు దొరకలే? మా అన్న చెల్లెని లవ్ చేస్తున్నావంట. బండి దిగురా. మీ అన్న ఎవడరా అసలు? మీ అన్న చెల్లెవరు? కావ్య. ఓహో, కావ్య వాళ్ళ అన్న పంపించాడా? సరే దాబా మరిది. ఏరా, పని అయిపోయిందా? అన్నా, వాడు మామూలుడు కాదన్నా, వాడు బాక్సర్ అన్నా. మా అందరి జీల్ పలగొట్టిపోయిండన్నా. సిగ్గులేదేంట ఆ మాట చెప్పడానికి? ఎంతమంది ఉండి ఒక్కడిని చంపలేకపోయారా? వాడు బాక్సర్ అయితే ఏంట్రా, గుమ్ములున్నాయి ఆడికి. కత్తి తీసుకుని పొడిస్తే పేగులు బయటకు వచ్చి చేస్తాడు. ఛీ, ప్లానింగ్ మొత్తం సర్వనాశనం చేశారు కదరా. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సింపతి కొట్టేస్తాడు. ఛీ. సరే, అయ్యిందేదో అయింది. ముంబై నుంచి హై ప్రొఫెషనల్ వాళ్ళని తెప్పించి వాడిని షూట్ చేసి పడేసాయి. నేను చెప్పేంత వరకు అండర్ గ్రౌండ్ లో ఉండండి. పెట్టాయి. అమ్మా, అరే లేవండ్రా, పదండి.